శ్రీమాత్రే నమః. ఇప్పుడు వృషభ రాశి వారి యొక్క మాఘమాస ఫలితం తెలుసుకుందాం. వృషభ రాశి వారికి మాఘమాసంలో ప్రత్యేకించి ఇప్పటి వరకు కూడా ఎన్నో అనుకున్నవన్నీ కూడా రివర్స్‌లో అవ్వటం, వ్యతిరేకత ఎక్కువ ఎదురవ్వటం ఇలాంటివన్నీ కూడా జరిగాయి. ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మన అనుకున్న వాళ్ళే మోసం చేయడం, బంధువుల పరంగా ఇబ్బందులు పడడం ఇవన్నీ కూడా జరిగాయి. కానీ ఇక నుంచి వీళ్ళకంతా కూడా మంచి జరుగుతుంది. అన్నిట్లో కూడా శుభసూచకంగా ఉంది. బంధుమిత్రులు అదేవిధంగా సఖ్యత సూచిస్తూ ఉందన్నమాట. వీరికి ప్రత్యేకించి కొన్ని నియమాలనేది పాటిస్తే అన్నిట్లో కూడా అనుకూలత సూచిస్తుందన్నమాట. ఈశ్వరారాధన చేయడం ఇలాంటివి ప్రత్యేకించి చేస్తే వీరికి మంచి సూచన కలుగుతూ ఉంది. సహజంగా వీరికి హృదయంలో సుఖం అనేది లేదు. కానీ ఇక నుంచి హృదయంలో సుఖం అంటే మనకి చుట్టుపక్కల ధనం ఉండొచ్చు, లేదంటే బంధువులందరూ ఉండొచ్చు, అన్నీ ఉన్నా కానీ కొంతమందికి మనశ్శాంతి ఉండదు, మనఃప్రశాంతత. కానీ వీరికి ప్రత్యేకించి ఈ మాసం మొదలుకొని వీరికి బాగుంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అన్నిట్లో కూడా బంధువుల ద్వారా ఎవరినైతే వీరు బంధువుల్ని తిట్టుకుంటూ ఉంటారో, వీళ్ళని ఎవరైతే తిట్టుకుంటారో వాళ్ళు కూడా వాళ్ళ తప్పు తెలుసుకొని వీళ్ళ దగ్గరికి రావడం జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా. బంధువుల నుంచి సఖ్యత బాగుంది. అదేవిధంగా వృషభ రాశి వారికి సహజంగానే వాళ్ళకి ఎక్కువగా ఎలా ఉంటుందంటే ఎంతో శ్రమిస్తారు. ఆ శ్రమించిన ఫలితం వచ్చేసరికి చేయి జారిపోతూ ఉంటుంది. అది చాలా బాధ కలుగుతుంటుంది. అది బాధపడేవాడికే తెలుస్తుంది. కాబట్టి వృషభ రాశి వారికి ఇలాంటి ఎఫెక్ట్లు ఏవీ లేకుండా ప్రతిరోజు కూడా ఈశ్వరారాధన చేయాలి. వృషభ దర్శనం చేసుకుంటే వీరికి మంచిదన్నమాట. అంటే ప్రదోషకాల సమయంలో, సాయంకాల సమయంలో ఈశ్వరుడి యొక్క చండీ ప్రదక్షిణం చేసి వృషభ దర్శనం, ఈశ్వర దర్శనం చేసుకుంటే కనుక మీకు ఖచ్చితంగా కూడా మంచి ఫలితం సూచిస్తుందన్నమాట. బంధువుల పరంగా అన్నిట్లో కూడా అనుకూలత సూచిస్తూ ఉంది. ధనపరంగా, ద్రవ్యపరంగా సహజంగా వీరికి ఇప్పటివరకు ఏదైనా ద్రవ్యం నష్టపోతే కనుక అలాంటి ద్రవ్యం కూడా నష్టద్రవ్య ప్రాప్తి అనేది కలుగుతూ ఉంది. పోయిన ధనం కానీ, ద్రవ్యం కానీ అవన్నీ కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. గృహం పరంగా చూసుకుంటే గృహయోగం కూడా వీరికి ప్రత్యేకించి మాఘమాసంలో ఏదన్నా గృహానికి సంబంధించింది ఇప్పటివరకు చూసినవి సరైనవి కాకపోయినా ఇక నుంచి గృహం లభించటం, గృహం ద్వారా సఖ్యత కలగడం, దాని ద్వారా గృహప్రవేశము అలాంటివి చేసుకున్నప్పుడు బంధువులు రావడం, వాళ్ళ నుంచి మీకు అనుకూలత సూచించడం, అన్ని పరంగా మీకు అనుకూలత ఉంటుంది. సహజంగా గృహప్రాప్తి చాలామంది చేతిలో డబ్బులున్నా కానీ ఒక్కొక్క సరైన సమయంలో ధనం ఉన్నా బ్యాంక్ వాళ్ళు మనకు సపోర్ట్ ఇవ్వకపోవచ్చు, లేదంటే ఆ స్థలానికి ఏదో ఇబ్బందులు ఉండటం ఇలాంటివి చాలా పడుతున్నారు చాలామంది. వారందరికీ కూడా ఖచ్చితంగా ఈ యొక్క మాసం మంచి మాసం. వృషభ రాశి వారికి గృహ సంబంధించిన యోగం అనేది సూచిస్తుందన్నమాట. గృహప్రాప్తి కలుగుతుంది. గృహ సంబంధమైన అనుకూలత కూడా సూచిస్తుంది. అయితే వీరు ప్రశాంతంగా ఉండటానికి మనసు నిర్మలత్వంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. అంటే ఈశ్వరారాధన ఇందాక చెప్పాను కదండి. ప్రదోషకాల సమయంలో ఈశ్వరుడి యొక్క ఈశ్వరారాధన ప్రదక్షిణాలు చేస్తే కనుక వీరికి అన్నిట్లో కూడా మంచి జరుగుతుందన్నమాట. అదేవిధంగా అన్ని పనుల్లో కూడా నెరవేరట జరుగుతుంది. ప్రయాణమందు మరి అన్నిట్లో కూడా అనుకూలత సూచిస్తూ ఉంటుంది. కొంతమందికి ప్రయాణం అనుకున్నప్పుడే ఇబ్బంది పడడం, యాక్సిడెంట్లు అవ్వడం ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. అలాంటి వీరికి ఏమీ ఉండకుండా మాఘమాసం వీరికి మంచి మాసం. వీరికి అన్నిట్లో కూడా శుభం కలుగుతుంది. మీ సాయి శర్మ దత్తానంద. దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తర్వాత రాశి మరి మిథున రాశి ఫలితాలు కూడా తెలుసుకుందాం.